ఇంకా ఫస్ట్ రోజు భోగి అంటే ఏంటి, భోగి మంట, భోగి కుండలు, ముగ్గులు. భోగి మంట దగ్గరికి పోవాలనేసి ఫాస్ట్గా లేచి ముగ్గు వేసేద్దామని బజార్లోకి వచ్చి చూస్తే భోగి మంటకి రెడీ చేసిన కట్టెలు, బౌబోమ్ అనే కుక్క, నేను తప్ప నిర్మానుష్యంగా ఉంది, ఎవ్వరూ లేరు. సర్లే మన వీధిలో మనకి భయం ఏంటి అని చెప్పేసి బౌబోమ్ అనే కుక్కకి చెప్పిన ముఖం చూపించా, ఆల్రెడీ నేను పాత మనిషిని, నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు అనేసి. అది కామ్ అయిపోయింది. నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసిన. ఇంకా భోగి కుండల ముగ్గు నేను స్టార్ట్ చేసేస్తుండగానే ఒక పక్కన భోగి మంట కూడా మొదలైపోయింది. భోగి మంట దగ్గరికి ఒకరు వస్తూ జనాలు కూడా స్లోగా వస్తూ ఉన్నారు, చలి కాచుకుంటున్నారు. ఆ భోగి మంట సెగలనేవి నా ముగ్గు వరకు వచ్చేస్తున్నాయండి. ఆ వేడి ప్లస్ ఆ వెలుతుర్లు కూడా చూడండి. ఆ వెలుతుర్లు నా ముగ్గు కొంచెము బ్రైట్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. నేను వేసిన ఎల్లో అండ్ రెడ్ కలర్స్ కూడా భోగి కుండలకి. అలా భోగి మంట జరుగుతూ ఉండగానే ఇంకో పక్క మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందు కూడా భోగి మంట వేసుకుంటున్నారు. ఇదేదో మన వీడియోకి పనికొచ్చే కాన్సెప్ట్ లాగా ఉంది కదా అనేసి దాన్ని కూడా షూట్ చేసుకుందామని నేను వెళ్ళిపోయాను. భోగి మంటది ప్లస్ ఆ మనుషులు కవర్ అవ్వక డాబా ఎక్కి మరీ షూట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ భోగి ముగ్గు దగ్గర ఫ్లవర్స్ వేద్దామని వస్తే జాను వచ్చేసి చూడండి చెరుగ్గడల కాడ ఎట్లా కూర్చొని ఉందో. సర్లే ముగ్గు డిస్టర్బ్ చేయకుండా ఉంటుందనేసి పక్కన కూర్చోమన్నా నేను కూడా. అందరూ ఇంట్లో ఉన్న పిల్లలకి భోగి పండ్లు పోసే, సరే ఇక్కడ చూడండి మా జానుకు పోద్దామని మేము రెడీ చేసుకుంటుంటే జాను కూడా అడుగుతుంది, నాకు కూడా ఇవ్వండి నేను కూడా పోస్తాను. ఎటకెళ్ళకు స్టార్ట్ చేసాం కానీ చెరో డైరెక్షన్లో తిప్పుతున్నాం అనేసి, అట్లా కాదనుకొని మళ్ళీ ఫ్రెష్గా ఒకే డైరెక్షన్లో ఇద్దరం తిప్పాలనేసి భోగి పండ్లు వేయడానికి స్టార్ట్ చేసినామండి. ఈ లోపే మా ఆయనకు పెద్ద డౌట్ వచ్చింది, అదేందో వినండి. అవును ఝాన్సీ, భోగి పండ్లు ఎందుకు పోసుకుంటారు? చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పెద్దోళ్ళు భోగి పండ్లు పోస్తారండి భోగి రోజున. ఎందుకంటే వాళ్ళకి దిష్టి అలాంటివి ఏమి తాకకుండా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా, తర్వాత పిల్లలకు కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటారు. అవునా ఝాన్సీ, అయితే నేను కూడా మా అమ్మ నాన్నతో భోగి పండ్లు పోయించుకుంటా. భోగి పండ్లు పిల్లలకి పోయడం చూసినా కానీ పిల్లలు తల్లిదండ్రులు పోయించుకోవడం నేను చూడలేదు. సర్లే తెలంగాణ పోయినాక అట్లనే చేద్దురులే, కానీ ఇక్కడ ఆంధ్రాలో అయితే భోగి పండ్లు పోయండి ఇప్పటికి. ఇంకా సంక్రాంతి రోజు అంటే ఏంటి, ముగ్గులు వేయడం లాస్ట్ రోజు ఇదేనండో. అందుకే సంక్రాంతి రోజు ఇంటి బజార్లో ముగ్గు వేసేసాను ఇంటి ముందు. ఆ తర్వాత పైకి వస్తుంటే కారు ముందు బోసిగా ఉందనేసి ఒక చిన్న ఫ్లవర్ కూడా వేసేసాను. ఇంకా అయిపోయినాక గేట్ ముందు ముగ్గు వేస్తూ ఉండగానే జాన్నే వచ్చేసింది. అమ్మో నేను ముగ్గు వేసేస్తాను మమ్మీ అనేసి మొత్తం తీసుకుపోయిందండి కలర్స్. అందులోంచి కొన్ని స్కిప్ చేసేసాను దానికి తెలియకుండా. 1-2 ఉంచేసాను. ఆ ఉంచిన ఆ 1-2 కలర్స్ తోటి పేపర్ మీద వేసిన కొంచెం ముగ్గుతోటి ఆమె కూడా ఏవో ముగ్గులు వేయడానికి విచిత్రాలన్నీ కూడా చేసేస్తుంది చూడండి. ముగ్గు వేసి దాని మీద రంగు వేసి ఇంకో రంగు వేసి దాన్ని మళ్ళా స్ప్రెడ్ చేసేస్తూ ఉంది. స్ప్రెడ్ చేసినాక అంతవరకు ఊరుకుంటుందా? లేదండో 1, 2, 3 అని వాళ్ళ స్కూల్లో చెప్పిన నెంబర్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఇదేదో పర్లేదులే మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది కదా అనేసి ఆమెను కూడా షూట్ చేసేసా. జాహ్నవికి ముగ్గేయడం అయిపోయాక మళ్ళీ ఆమెకి కైట్ గుర్తొచ్చిండో. నేను కొనిచ్చిన కైట్ ఎక్కడేసిందో కనపడక, సర్లే ఏదో ఒకటి ఇవ్వాలి కదా అనేసి ఇంటి ముందు నేను వేసిన కైట్ ముగ్గు చూపెట్టి అదిగో కైట్ అని చూపెట్టినాను. అది ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఆ కైట్ కాడ వచ్చి కూర్చొని దాన్ని పట్టుకోబోయింది. అది రావట్లేదు. దానికి కలర్స్ వేయడానికి మళ్ళీ ట్రై చేసి అదిగో చూడండి కైట్ని ఎలా చేసేసిందో. ముగ్గు వేయడం అయిపోయిందో లేదో హరిదాసుడు వచ్చేసాడండి. హరిదాసుడికి బియ్యం వేసేసి డబ్బులు ఇద్దామనేసి వచ్చేస్తే ఆయన ఆల్రెడీ కొంతమంది ఆయన వేసుకున్న గౌన్కి డబ్బులు పిన్నిస్తో పెట్టించారు, అది చూపించారు. నేను పెట్టబోతూ ఉంటే జాను నేను అన్నది. జానుతో పెట్టిద్దామని ట్రై చేస్తుంటే దానికి అందట్లేదు, పిన్ గుచ్చుకుంటుందేమో అనేసి నేనే పెట్టేశాను. ఇంకప్పుడు ఆయన సైగ చేస్తున్నాడు ఫోటో కాల్ చూడండి అనేసి. ఓహో ఈయన కూడా మనకి ఫోటోలకి వీడియోలకి కోఆపరేటివ్గా ఉన్నాడని చెప్పేసి ఇంకప్పుడు వీడియో తీసుకొని ఫోటో కూడా దిగేశాం. నెక్స్ట్ ఊర్లో ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోతుందండో. ఈ జనాలందరూ కూడా అరుగుల మీద బజార్లో అంతా కూడా మెల్లమెల్లగా వచ్చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అంతకుముందే చిన్నపిల్లలకి లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ గేమ్స్ కూడా జరిగాయి. ఇంకా ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోయాయి. ఆ 20 minutesలో వేయాలండి, ముగ్గు కంప్లీట్ అయిపోవాలి. చూడండి ఒక్కొక్కళ్ళ ఆ టాలెంట్ ఎలా ఉంది అని అంటే రకరకాల ముగ్గులు వేశారు. కొంతమంది ఆర్ట్స్ వేశారు, కొంతమంది అయితే కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా వేశారు. అలా ముగ్గులు వేయడమే కాదండి, దాంట్లో కూడా వాళ్ళ ఐడియాలజీని బయట పెట్టారు. మన కల్చర్ని, తర్వాత మన ఫెస్టివల్లో ఏమేమి ఉంటాయి అన్నది, ప్లస్ ఇంకా ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేసేలాగా ముగ్గుని వేశారు శుభాకాంక్షలు తెలుపుతూనే.
అక్కడ చూడండి రాజు ఫ్రెండ్ సర్కిల్ అని రాశారు. ఎవ్రీ ఇయర్ కూడా రాజు ఫ్రెండ్ సర్కిల్ అని మా ఇంటి దగ్గర మేమందరం కలిసి ఈ చిన్నపిల్లలకి కొన్ని గేమ్స్ అంటే లైక్ మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూను, డ్యాన్స్ పోటీలు అండ్ ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు పెట్టి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సరదాగా సంక్రాంతి రోజు సాయంత్రము కొంత టైం స్పెండ్ చేస్తామన్నమాట. అదిగో చూడండి ముగ్గుని ఎంత నీట్గా వేశారో. కలర్స్ నింపడంతో పాటు అక్కడ బొమ్మల కొలువులు సంక్రాంతి అప్పుడు బొమ్మల కొలువులు చేస్తారు అన్నట్లు బొమ్మలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టారు. కొన్ని చోట్ల హరిదాసుడు బొమ్మలు వేసిండ్రు. ఆ తర్వాత హరిదాసుడు బొమ్మనే పెట్టారు వీణని పెట్టి. ఇంకా గంగిరెద్దు బొమ్మలు వేశారు. తర్వాత ఎడ్ల బండుల బొమ్మలు వేసి దానికి కలర్స్ నింపారు. చాలా నీట్గా కైట్లు వేశారు ముగ్గులోనే. తర్వాత చెరుకు గడలు, వరి కంకులు అంటే సంక్రాంతి పండగకి రిలేటెడ్లో ఉన్న ప్రతి పార్ట్ని కూడా వాళ్ళ టాలెంట్ తోటి ముగ్గులోనే కనపడేలాగా వాళ్ళ ఐడియాలజీ చాలా బాగా నచ్చిందండి. కొంతమందిది అయితే చూడండి చాలా బాగున్నాయి. శుభాకాంక్షలు తెలుపుతూనే కలర్ కాంబినేషన్స్ చూసుకుంటూ తర్వాత నీట్గా ఉండాలని చూస్తూ ఎంత ట్రెడిషనల్గా కూడా వేశారో చాలామంది ముగ్గులు. చూడండి అమ్మాయి బొమ్మ, తర్వాత ఫ్లవరు, చెరుకు గడలు. ముగ్గుల్ని ఇంతసేపు షూట్ చేయడం అవసరమా అని తేలిగ్గా తీసి పారేస్తారేమో. ఆ ముగ్గుల్ని 20 మినిట్స్లోనే వెయ్యాలి. ఆ 20 మినిట్స్లో కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి. తర్వాత ఆ ట్రెడిషన్కి రిలేటెడ్ అన్నీ కవర్ అయినాయో లేదో చూసుకోవాలి. వాటికి కలర్స్ నింపామో లేదో చూసుకోవాలి. రకరకాల పర్స్పెక్టివ్స్ అన్నిటినీ కూడా వితిన్ టైంలో కంప్లీట్ చేసినారు చూడండి. ఆ తర్వాత ఈ కంప్లీట్ చేయడమే కాదండి, అక్కడ అంతమంది క్రౌడ్లోకి వచ్చి ఏదో ఒక ముగ్గు వేశారు చూడండి. వేసిన ప్రతి ఒక్కరిని కూడా మనము మెచ్చుకోవాల్సిందే. సంక్రాంతి రోజు సాయంత్రం వచ్చేసింది. అగో చూడండి చిన్నపిల్లల డ్యాన్స్ పోటీలు స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అవడమే కాదండో మ్యూజిక్ పెట్టారే లేదో మా జాన్న వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది కూడా. నేను దాన్ని తీసుకురానికి పోతూ ఉంటే చూడండి నా చుట్టూ బాడీ గార్డ్స్ లాగా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు, నన్ను వెళ్ళనీయకుండా స్టేజ్ దగ్గరికి. ఆమెకేమో డ్యాన్స్ సరిగా రాదు, తను ఎట్లా వేస్తుందో ఏమో, వాళ్ళు కాంపిటీషన్ పెడుతున్నారు కదా అనేసి తీసుకొద్దామంటే ఊళ్ళో వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఎంకరేజ్ చేస్తుండే కానీ దాన్ని నన్ను తీసుకురానివ్వట్లేదు. ఇదేమో చెప్పిన మాట వినకుండా ఎగురుతూనే ఉంది. అందరూ అనుకుంటున్నారా ఓన్లీ చిన్నపిల్లలకే డ్యాన్సులని? కాదండో, ఈ గ్యాపుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా చాలామంది. అందులో వరుసైన వాళ్ళని, ఈ చిన్న కొంచెం బావమరుదులు, మామయ్య లాంటి వాళ్ళని, అలా వరుసైన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద గుంజేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఆప్షన్ లేక సరదాగా ఉంటుంది కదా అనేసి వాళ్ళు కూడా డ్యాన్స్ చేసేస్తున్నారు చూడండి. అక్కడ ఒక అమ్మాయి బలగం మూవీలోని సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి, అందరూ కూడా ఎంత ఆసక్తిగా చూస్తూ ఉన్నారో ఈ పిల్లల డ్యాన్స్ పోటీల్ని. మీరు అందరూ ఒకటి గమనించారా? ఎవరి చేతుల్లోనూ చాటలు లేవండోయ్. చాటలేంటి అనుకుంటున్నారా? అవేనండి చాట్ అంత స్మార్ట్ ఫోన్స్. అంతే కదండి, ఈ మధ్య ఎక్కడ ఏ ఫంక్షన్లో చూసినా, పెళ్ళిళ్ళలో చూసినా, ఏ పార్టీస్లో చూసినా కూడా అందరి చేతుల్లో ఒక స్మార్ట్ ఫోను. దాంట్లో కుయ్ అని మెసేజ్లు, ట్రింగ్ 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 అని ఫోన్ కాల్స్, బిజీగా ఫంక్షన్లో ఉన్నట్టుంటారు కానీ అందరూ కూడా ఫోన్లలోనే బిజీగా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు సరదాగా సాయంత్రము అక్కడ గ్యాదర్ అయ్యారు కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఆ ఫోన్ తీసుకుందాము, మాట్లాడదాము లేదా మెసేజ్లకి రిప్లై ఇద్దామన్న ఇంటెన్షన్తో లేరండి. ఆ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మూమెంట్ని. ఇదైతే నాకు చాలా ఆనందకరంగా అనిపించిందండి. ఎందుకంటే అంత బిజీ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి కానీ ఎవరు కూడా ప్రశాంతంగా ఇలా హ్యాపీగా ఫోన్లని యూజ్ చేయకుండా ఉండే టైం అనేది ఇక్కడే చూశానండి. కొంచెం అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్. మన ఫేవరెట్ కనుమ పండగ వచ్చేసింది. ఎగిరేవి, నడిచేవి, ఈదేవి, పాకేవి అని తేడా లేకుండా తినేస్తామండో. ఈరోజైతే నాన్ వెజ్ షాప్స్ ముందైతే మూవీ థియేటర్స్ ముందు ఉన్నంత లైన్ ఉంటుంది. తింటుండగానే స్టార్ట్ అయిపోతుందండో ఈ దిగులు. ఏంటి అంటారా? తిరుగు ప్రయాణం. తెచ్చుకున్న లగేజ్లన్నీ నీరసంగా సర్దుకుంటూ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందో లేదో, ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టేస్తారు ఎవరి ప్రదేశాలకి వాళ్ళు. ఇలా గడిచిపోయిందండి ఈ సంవత్సరం మా సొంత ఊరు రొంపిచెర్లలో సంక్రాంతి. నెక్స్ట్ ఇయర్ పక్కా ప్లానింగ్తో సంక్రాంతి వీడియో మొత్తం కూడా బాగా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ లైక్ కొడుతూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.